మీ ముందుకు రావటానికి ప్రధానమైన కారణం ఆ, మనం చూసాము. మాజీ మంత్రివర్యులు సోదరి విడదల రజనీ గారు మరి ఒక పరామర్శ కోసం గుంటూరు జిల్లాలో వాళ్ళ అనుచరులతో కలిసి వెళ్ళడం జరిగింది. అక్కడ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని మరొక కార్యక్రమానికి వెళ్ళే సమయంలో వారి కూడా ఉన్న ఒక అనుచరుడు ఆ వారిని అరెస్ట్ చేయడం కోసం ఒక పెద్ద ఆ ఒక ఇష్యూని రేస్ చేసి ఆవిడ్ని చాలా అవమానించడం జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చాలా ఇన్సిడెంట్లు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల పట్ల జరుగుతున్న విషయాలన్నీ కూడా మనం పరిశీలించినట్లయితే ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు వేరు. మహిళలకి రక్షణ కల్పిస్తామని, మహిళలందరికీ కూడా మేము బాధ్యతగా అన్ని కార్యక్రమాలు చేస్తామని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు మహిళలకి అగ్రస్థానం ఇస్తామని, గత ప్రభుత్వం అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏదైతే మహిళలకు చేసిందో అన్ని కార్యక్రమాలు అంతకు మించి మేము చేస్తామని చెప్పి వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ 6 ఇప్పటి వరకు లేదు. అదే విధంగా ఈ కార్యక్రమాలు ఏమి ఇప్పటి వరకు లేవు. కానీ మహిళల పట్ల, చిన్నారుల పట్ల అత్యాచారాలు, దాడులు మనకు జరుగుతూనే ఉన్నాయి. ఒకటి అనేక అనేక చోట్ల చిన్నారులు సైతం మరి అనంతపురం జిల్లా కావచ్చు, లేకపోతే ఉత్తరాంధ్ర కావచ్చు, లేకపోతే మొత్తం రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో చిన్నారుల మీద అనేక సంఘటనలు జరిగాయి. హాస్టల్స్ లో జరిగాయి, బయట జరిగాయి. వీటి మీద కఠినమైన శిక్షలు గాని తీసుకున్న ప్రభుత్వం కఠినంగా బాధ్యత వహించినట్లు గాని ఎక్కడ మనకి కనిపించట్లేదు. అంతేకాకుండా మహిళల పట్ల సోషల్ మీడియా ద్వారా మహిళల్ని అవమానకరంగా మాట్లాడడం, చాలా అసభ్యకరంగా మాట్లాడడం, వారి గౌరవాన్ని తగ్గించే విధంగా మాట్లాడడం, కుటుంబ సభ్యులు అవమానంతో బాధపడే విధంగా మాట్లాడటం, మహిళల్ని మరి కించపరిచే విధంగా మాట్లాడడం అనేది చాలా జరుగుతోంది. మరి నిన్న సంఘటన చూస్తాం. మొన్న 9వ తేదీన ఒక సంఘటన జరిగింది. కల్పన అనే ఒక ఎంపీటీసీ సభ్యురాలు, ఆమె ఇంటి దగ్గర ఉంటే ఆవిడ మీద ఏదో సంథింగ్ సోషల్ మీడియాయో ఏదో కేసు పెట్టారు. ఏదైనా కేసు పెట్టచ్చు, ఎవరైనా కంప్లైంట్ చేయొచ్చు. దానికి ఎవరు కూడా తప్పు పట్టలేరు. ఎవరైనా ఎవరికి బాధ కలిగితే వాళ్ళు కంప్లైంట్ పెడతారు. అయితే ఆమె నైటీలో ఉండగా నేను బట్టలు మార్చుకుని వస్తాను నాకు కొంచెం అని కుటుంబ సభ్యులు అందరూ బతిమాలినా కూడా బలవంతంగా మా పోలీస్ స్టేషన్ తీసుకెళ్లిపోయి ఆవిడని కోర్టుకి ఏమని చెప్తున్నారంటే అర్ధరాత్రి తీసుకెళ్లి పొద్దున్న ఆవిడని అరెస్ట్ చేసినట్టుగా కోర్టుకి అబద్ధాలు చూపించి ఆవిడని ఇబ్బంది పెట్టడం జరిగింది. మరొక చోట భాస్కర్ అనే అతన్ని సోషల్ యాక్టివిస్ట్ ని చాలా ఇబ్బందులకు గురి చేయడం జరిగింది. ఇవి రీసెంట్. మిగతా ఇంతకు ముందు జరిగినవి అన్ని కూడా చెప్పడానికి టైం కూడా సరిపోదు. ఇవన్నీ జరుగుతున్నాయి. నిన్న మరి ఆ విడుదల రజనీ గారిని చూసినట్లయితే అక్కడ అక్కడ పరిస్థితి అంతా మీరు కూడా గమనించే ఉంటారు, చూసే ఉంటారు. ఆవిడ అడుగుతూనే ఉంది. ఆవిడ ఆసంతో సిఐ గారు ఏంటో చెప్పండి, ఏ కేసో చెప్పండి, సిఐ గారు ఏ కేసో చెప్పండి అని అంటూనే ఉన్నారు. అంటూ ఉంటే బలవంతంగా పక్కకు తోసేయడం గాని, మరి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడటం గాని అవన్నీ కూడా చూడడం. ఇంకొకటి మన అందరం గమనించాల్సింది ఏంటంటే పోలీసులకి ఎప్పుడూ రైట్ ఉంటది. ఎవరి మీదైనా ఎవరికి బాధ కలిగినా కేసు పెట్టచ్చు. పోలీసులు దాన్ని విచారించి ముందు రోజు సాయంకాలం ఎఫ్ఐఆర్ వేస్తే నువ్వు విచారించడానికి ఒక్కొక్కసారి 2 రోజులు పడుతుంది. మీకు నచ్చితే వాళ్ళు 3 నెలలైనా సంవత్సరమైనా విచారణ జరగదు. పోనీ కాదు మీకేదో ఇచ్చారు, దాని మీద ఏదో టార్గెట్ ఉంది, ఇచ్చారు, ఇస్తే మీరు వ్యక్తి అక్కడ మేమంతా గమనించింది ఏంటంటే ఇప్పుడు అక్కడ ఆ అనుచరుణ్ణి అరెస్ట్ చేయడం కాదు, విడదల రజనీ గారిని, ఒక ఎక్స్ మినిస్టర్ని, ఒక మహిళని, ఒక బీసీ వర్గానికి చెంది ఎంతో చక్కగా చదువుకొని రాజకీయాల్లోకి వచ్చి చక్కగా ఒక వైద్య శాఖ మంత్రిగా చక్కగా పనిచేసిన ఒక వ్యక్తిని నడివీధిలో అవమానించడానికి చేసిన విధానమే అక్కడ విధానమే మనకి కనబడతాము. అరెస్ట్ చేయాలంటే అతన్ని శ్రీకాంత్ అనే అరెస్ట్ చేయాలంటే అతనే నక్సలైట్ కాదు, అతనేం దోపిడీదారుడు కాదు. ఎవరో కంప్లైంట్ ఇచ్చారు, మీరు అరెస్ట్ చేయాలి, ఎప్పుడైనా చేసుకోవచ్చు. మీ సిఐ లెవెల్లో, డిఎస్పీ లెవెల్లో, ఎస్పీ లెవెల్లో, లేకపోతే ఎస్ఐ లెవెల్ దగ్గర నుంచి ఎవరైనా ఎప్పుడైనా అతన్ని అరెస్ట్ చేయాలంటే అంత పెద్ద విషయం కాదు. ఇక్కడ అతన్ని అరెస్ట్ చేయడం కాదు, ఒక మహిళని అవమానించడం. ఒక ఉన్నత స్థానంలో ఉన్న మహిళలు ఈ రోజు రాజకీయాల్లో ముందుకు వెళ్తుంటే వాళ్ళకి కూడా అనేక రకాలుగా అడ్డంకులు కల్పించి అవమానకరించారు. దీన్ని మేము వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున, మా అందరి తరఫున, ముఖ్యంగా మహిళలందరి తరఫున తీవ్రంగా మేము దీన్ని ఖండిస్తా ఉన్నాం. ఈ రోజు సంఘటనలు, సోషల్ మీడియా కేసులు గాని, లేకపోతే అన్ని వర్గాల మీద పెడుతున్న కేసులు గాని, ఇవన్నీ చూస్తుంటే దాడులు గాని, లేకపోతే అప్పటికప్పుడు అర్ధరాత్రి ఫోన్ చేసి నువ్వు స్టేషన్కి వస్తావా రావా అని చెప్పడం గాని,
కుటుంబ సభ్యులు భయభ్రాంతులు చేయటం కానీ, అక్రమంగా కేసులు పెట్టడం కానీ, సోషల్ మీడియా కేసులు మనం చూసాం. విశాఖపట్నంలో ఒకటి, కాకినాడ జిల్లాలో ఒకటి, ప్రకాశం జిల్లాలో ఒకటి, లేకపోతే రాయదుర్గం జిల్లాలో ఒకటి, ఏంటి మొత్తం అన్ని జిల్లాల్లో అన్ని ప్రాంతాల్లో కేసులు పెడితే వాళ్ళు భయపడి పార్టీలు వదిలిపోతారనే ఉద్దేశంతో కావచ్చు, ఏదైనా కావచ్చు. ఈ రోజు ఎవరు ఇది అందరూ పోలీసులు తిడుతున్నారు. నేనైతే ఏమంటానంటే పోలీసులు కూడా పాములుగా వాడుకుంటున్నారు. పోలీసు యంత్రాంగాన్ని ఈ రోజు ప్రభుత్వం పాములుగా వాడుకుంటుంది అనేది నా అభిప్రాయం. దాన్ని పోలీసు యంత్రాంగం గమనించాలి. మీకు అరెస్ట్ చేయడానికి ఎప్పుడు అధికారం ఉంది. దండం ఎవరి దగ్గర ఉంటది? దండం పోలీసు దగ్గరే ఉంటది. ఎందుకు ఇచ్చారు? భారత రాజ్యాంగం మనకు ఎందుకు ఇచ్చింది ఈ హక్కుల్ని? సంయమనం పాటించాల్సిన అవసరం లేదా? రూల్స్ పాటించాల్సిన అవసరం లేదా? ఒక మహిళ, ఒక మంత్రి, ఒక మాజీ మంత్రి, ఒక మహిళ వాళ్ళ వెళ్తూ ఉంటే ఒక టీంలో ఉన్నప్పుడు మహిళా పోలీసులు వీళ్ళందరూ ఉండాల్సిన అవసరం లేదా? ఆవిడతో చెప్పాల్సిన అవసరం లేదా? ఒకవేళ నిజంగా అరెస్ట్ చేయాలంటే కారు దగ్గర నువ్వు నీ పోలీసుల్ని ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెట్టి, మేడం ఇదిగో మీ కారులో ఉన్న వ్యక్తి మీద ఈ కేసు ఉంది, ఇది ఉంది, మాకు అవకాశం ఇవ్వండి, మేము తీసుకువెళ్ళాలి, ఇప్పుడు దొరకకపోతే దొరకదని చెప్పాల్సిన బాధ్యత లేదా? ఆవిడ అడుగుతూనే ఉన్నారు, ఇతని మీద నా కేసు ఏంటి, ఇతను ఏంటి అని మాట్లాడమని. సీఏ గారు అంటూనే ఉన్నారు. కంటిన్యూ ఆవిడ అడుగుతూనే ఉన్నారు. కూడా ఆ విధంగా చేయటం అనేది చాలా చాలా బాధాకరం, అవమానకరం, ఇబ్బందికరం. కాబట్టి ప్రభుత్వ యంత్రాంగం ఎవరైతే ఉన్నారో తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారు, హోంమంత్రి గారు మీరందరూ కూడా దీని మీద బాధ్యత వహించాలి. పోలీసుల బాధ్యత కాదు, ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఒకవేళ నిజంగా ఎవరి పద్మలం లేకుండా పోలీసులు చేసినట్టయితే, ఎవరి చేతిలోనే పాములుగా కాకుండా పోలీసులు ఇలాంటి యాక్షన్స్ పాల్పడితే, అలాంటి వారిని మీరు శిక్షించే అవకాశం ఉంది. పిలిపించండి, ఎస్పీ దగ్గర మాట్లాడండి. ఎందుకు మహిళల పట్ల అలా దురుసుగా వ్యవహారం ఇస్తున్నారని చెప్పి మాట్లాడండి. నిన్న జరిగిన సంఘటన కేవలం ఒక పెద్ద ఇష్యూ చేయడానికి, ఆవిడని అవమానించడానికి జరిగిన సంఘటన తప్ప ఆ వ్యక్తిని అరెస్ట్ చేయడానికి కాదు. ఆ వ్యక్తిని అరెస్ట్ చేయాలంటే ఒక ఎస్ఐ చాలు. కాబట్టి ఇటువంటి చర్యలు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇక నుండైనా సరే ప్రభుత్వం ఇటువంటి వాటి మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టారు. ఇప్పటికే ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఇచ్చిన హామీలు ఏమీ అమలు చేయలేదు. అమ్మఒడి లేదు, విద్యాదీవెన లేదు, ఏది ఒకటనే ఉంది, ఏమీ లేవు. నిరుద్యోగ అభివృద్ధి లేదు. ఇంకా ఇంకా ఏది ఏ ఒక్కటి కూడా సంవత్సరం అయిపోబోతుంది. ఇంకా రోజుల్లో ఒక సంవత్సరం దాటబోతుంది. అంటే ఈ సంవత్సరం ప్రజలకి రావాల్సిందంతా ప్రజలు నష్టపోయారు. దాని గురించి ప్రభుత్వం ఆలోచించాలి కానీ, కక్ష సాధింపు చర్యలు కానీ, మహిళలను కానీ, అట్టడుగు వర్గాలు కానీ, ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలను కానీ అవమానించాలని, తప్పుడు కేసుల్లో పెట్టాలని చూడడం అనేది నిజంగా అన్యాయం. ఈ అన్యాయాన్ని ప్రభుత్వం ఎదుర్కోవాలి. పోలీసుల్ని ఇందులో పావులుగా చేసి వాడుకోవటం అనేది మానేయాలి. పోలీసులు కూడా సంయమనం పాటించాలి. బిఆర్ అంబేద్కర్ గారు పెట్టిన రాజ్యాంగాన్ని, ఐపీసీ కావచ్చు, భారత రాజ్యాంగం కావచ్చు, మీరు ప్రజలకు ప్రతినిధులు. ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది మీకు తెలుసు. మీరు సంయమనం పాటించాలి. ఏది న్యాయం, ఏది అవసరం. నిజంగా ఎవడైనా తప్పు చేసి పారిపోతుంటే పట్టుకునే బాధ్యత ఉంది, మీకుంది ఆ బాధ్యత. మంత్రి గారు, హోంమంత్రి గారే దీని మీద బాధ్యత రివ్యూ చేయాలి. ఎందుకు ఈ సంఘటనలు జరుగుతున్నాయి, ఇలా సంఘటనలు జరగడానికి కారణాలు ఏంటి? నేను ఇందాకే ప్రస్తావించడం జరిగింది. మహిళా మంత్రి గారు ఉన్నారు. మహిళ అయినా పురుషులైనా ఎవరైనా సరే ఇటువంటి విధానాలు ఇవి రాజకీయాల్లో మహిళలు ముఖ్యంగా మహిళలు ఇప్పుడిప్పుడే రాజకీయాల్లోకి వచ్చి అన్ని రంగాల్లో కూడా వాళ్ళు కూడా తమ ప్రతిభని ప్రూవ్ చేసుకోవడానికి ముందుకు వస్తుంటే కుటుంబ సభ్యులు ఎందుకు ఒప్పుకుంటారు? ఎందుకు వచ్చిన రాజకీయాలు మీకు ఎందుకని చెప్పి మమ్మల్ని మళ్ళీ ఇంటికి పరిమితం చేసే పరిస్థితులు వస్తాయి. ఇప్పటికే అమ్మాయిలను ఎక్కడికైనా చదువులకు దూరంగా పంపించి ఇప్పుడు చక్కగా అందరూ కూడా మీరు నిన్న చూశారు, మహిళలు వంట చేయడానికి గరిటే కాదు, పాకిస్తాన్ యుద్ధంలో గన్లు కూడా పట్టుకుని లీడ్ చేసింది మహిళలు. ఈ రోజు భారతదేశానికి, మా అదృష్టవశాత్తు భారతదేశానికి సైన్యాధ్యక్షురాలు అంటే ఒక మహిళ. ఎందుకంటే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ రోజు సైన్యాధ్యక్షురాలు ఆవిడ. అట్లాగే వాయుసేన కానీ, సైనిక కానీ ఇద్దరు మహిళలు.
ఇద్దరు కూడా ఇద్దరు చాలా టాలెంటెడ్ గా ఉండి వాళ్ళు నాయకత్వం వహించడం జరిగింది. ఈ విధంగా మహిళలు అన్ని రంగాల్లో ముందుకెళ్ళడానికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎప్పుడు కూడా మహిళలకి ప్రాధాన్యతనిచ్చింది, మహిళలకి గౌరవం ఇచ్చింది, మహిళలకి అవకాశాలు ఇచ్చింది, మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని ప్రోత్సహించింది. బాలికా విద్య దగ్గర నుంచి మొదలుపెట్టి అంగన్వాడీ దగ్గర మొదలుపెట్టి అంతర్జాతీయ విద్య వరకు కూడా వైఎస్ఆర్సీపీ కూడా ఉంది మహిళలకి. మహిళలు ఎందుకంటే జనాభాలో సగభాగం ఉన్న మహిళలు అభివృద్ధి చెందితేనే సమాజం అభివృద్ధి చెందుతని సంపూర్ణంగా మరి రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ పూర్తిగా నమ్మారు. కాబట్టి ఆ నమ్మిన సిద్ధాంతాలకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేసింది. ఈనాడు ఈ ప్రభుత్వంలో మరి మహిళలకి ఈ విధంగా అవమానకరమైన పరిస్థితులను ఎదుర్కోవడం అనేది చాలా దురదృష్టకరం. మేము మళ్ళీ కోరుతున్నాను ముఖ్యమంత్రి గారిని, హోంమంత్రి గారిని, ఇటువంటి సంఘటనల మీద మీరు ఒక్కసారి రివ్యూ చేయండి. రివ్యూ చేసి ఇటువంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందనేది మేము వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఈ చర్యలను తీవ్రంగా ఖండిస్తాం. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.